ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. అరే కళ్యాణ్ గారు ఈ మధ్యలో బాగా మారిపోయిండ్రా. వాడి బొందా వాడు మారుడేంద్రా? వాడు ఒక్క రోజైనా మనకు కలవకుండా ఉంటాడారా? మరి ఎందుకు కనబడతలేడురా? 2 రోజులు అవుతుంది. వాళ్ళ అయ్య వానికి పని బాగా చెప్తున్నట్రా. అటు చూడరా, ఆయన జోలు తీయనేది ఇష్టం, అది రానే వస్తున్నాడు. ఏం చేస్తుర్రా పిల్లలు? ఈ మధ్యలో బాగా బిజీ అయిపోయారు. మేము బిజీ. అరే రాగు 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 రే ఆగురా. అరే ఎండలు బాగా కొడుతున్నాయి కానీ ఈత కొడదామా చెరువులకు? అరే మామ, ఈత కొట్టక బాగా రోజులు పోదామారా? సరే పోదాం పారా అన్నాడు. బట్టలు అన్నీ ఇయ్యాలి ఉతుకుతా, రేపు ఉతుకుతా, అన్నీ అవుతున్నాయి. ఆయన మొగపొడి ఎటు వాయే షీ ఎటు పోతే తిండి మీద కూడా జాస్ ఉండదు. ఎట్లా చేస్తున్నావో ఏమో, ఏడు పని అన్నీ ఉంది. బట్టలు ఉతికి పాడేత ఏమయ్యా, ఎటు పోతే అటేనా? తిండి మీద కూడా జాస్ ఉండదా? ఏది వారా? నేనేటి పోయినాయి తిరగవేను అనుకున్నావే. అక్కడ యూరియా బత్తల కానీ తిరుగుతున్నా అక్కడ ఇదారంగా లైన్లో కూర్చుండి కూర్చుని సచ్చినా లేవని చెప్పిండు. అప్పుడు జీతాలకు పోయి తెస్తా. ఏం బత్తాలో ఏమో మనకు తిరుగుడే ఎక్కువ అవుతుంది. దాదా అన్నమవుతుందా తిండు. అన్నం వేసుకొత్త షీరేసి. ఇప్పుడు తినుకుంటుంటే పని కాదు, ఇక్కడ పొలం కాడికి పోదాం. పొలం కాడ ఒడ్ల పొంట గడ్డి బాగా పెరిగింది, కొంచెం అదన్నా కోసుకున్నాను తప్ప. ఆ సర్ది కట్టు ఆనే తిన్నాం. తినుకుంటుంటే పొద్దు పోతే ఎండ అవుతుంది. ఇప్పటికే పోయి వచ్చి పరిశానలు ఉన్నా నేను. అట్లా అంటావా? సరే సర్ది కట్టుకొస్తా. సర్ది కట్టు, మళ్ళీ సాయంత్రం జీతాలకు పోవాలి. ఏమయ్యా పోదాంపా. ఎండదాకా ఆనే ఉంటే ఏం చేయమంటావు? పట్టుకో, వేసుకో నువ్వైతే వేసుకో వేసుకుంటా కానీ. హలో బావా, ఆలపుతలు వచ్చిర్రు. బావా ఏం లేదే, ఈ ఒడ్ల పొంట గడ్డి బాగా పెరిగింది, కొంచెం కోద్దామని వచ్చినమే. ఏందే అన్న, ఈయన గురించి నీకు తెలియందా? లొట్టదంపోలో ఇంత పెట్టుకున్నాడు బొత్త, ఆయన చేస్తాడు. నేను చేస్తుంటే అటు ఇటు తిరుగుతాడు, ఏమనుకొస్తాడు. ఓ సోకులకే ఉన్నాడు. ఏవా ఓ మధుపక్కపడా, నేను కోసింది కూడా ఎత్తిపోతలేవు. చూసినా అవే అన్న, నేను గడ్డంతా కోసుకుంటూ వచ్చిన, కనీసం ఇది ఎత్తిగడ కుప్ప కూడా పోతలేడు. ఏం మనిషో ఏమో, ఎండనేమో చంపి పాడైతుంది. కానీ కానీ అయితే తీయరాదే నువ్వు. నువ్వు ఇప్పుడు చేయలేదు అనుకో, నేను వారం తీస్తా. నాకు వర్షం అయితే లేదు ఎండతోటి, నేను చేయపో. ఓ నువ్వు ఎప్పుడు చేసినావు నేను చూసి. ఏందే నేను చెయ్యందే, ఇదంతా నువ్వే చేసినావే. నీ అన్నకి చెప్పుకోవద్దు నేనే చేసినా అని చెప్తున్నావు. అబ్బో ఈ పాడి సింగారం ఏమో కూడా చెయ్యడు. సేద్యం నడుతున్నావే ఇదంతా. చాలు కానీ కానీ కాకుండా నిలబడరా ఎద్దు లెక్క. ఎంతసేపు నాతో కొలుసుకోనికే సరిపోతుంది ఈ మనిషికి. ఏ చెల్లె అతని గురించి తెలియదా? ఏం లొల్లి ఊగే లొల్లి పెట్టుకోకూరి చెల్లె, లొల్లి పెట్టుకోకూరి. అప్పుడు వెళ్ళమంటున్నావు వెళ్ళకపోతే ఇప్పుడు ఎండాన పడుతుంది. అప్పుడు కొడుకు ఫోన్ చేస్తాడు, బిడ్డ ఫోన్ చేస్తాడు అంటే కదనే.
ఏమో పాడదానవ్వా ఇప్పుడేమో ఎండ ఎండ పడుతుంది. ఇగో చేయగడుకో తిందు బుక్క కడుక్కుంటా అప్పుడు ఇంటికి వెళ్ళంటే లేకపోతే ఇవి ఇప్పుడు ఎండ ఎండ అంటే పొద్దుకి ఇంటికి పోదాం జల్లి జల్లి అంటే ఎడైతుందే పని. ఏదో ఎట్టనో అట్లా అయింది. నువ్వు దెబ్బ ఎత్తి ఇంకా చెప్పను నడు. పెట్టు చెల్లె బాగా పెట్టి బొత్త పెంచని బాగా పెట్టు. అయ్యో అన్న ఏమంతా తింటాడే 2 బుక్కలు అంతా తింటాడు. 2 కిలోలు తింటాడు. 2 కిలోలు తినప్పటికీ బొత్తకు అంత పెద్ద పెరిగింది. ఏం తింటాడా అన్న 2 బుక్కలు అంతా తింటాడు. అంత గ్యాసే అది పాపం అంగరాదు అందుకే చేసిన. ఇగో అయ్యా తిను. మీ అన్నకి అట్లే అంటాడు అన్ని. అయితే తీరాదు. అయ్యో ఏమైతుంది మా అన్న అంటే ఓ మాట పడితే ఏమన్నా అవుతుందా? బండలు మొత్తాన్నా ఏమన్నా తిను. అవును బావా అల్లునికి లగ్గం చేయవా ఇంకా? బావా నీకేందే 22 ఏళ్ళు సింగపూర్ వేయినవు, 4 పైసలు సంపాదించినవు, కోడలు పెళ్ళి అల్లుని పెళ్ళి వేసినవు. ఇప్పుడు ఏం రందే నీకు? పొద్దుగాల ఈతకాళ్ళు పొద్దుకి కోటరు అదే చాలు నీకు. ఏం చెప్పంటే బావా మీ చెల్లె మంచిలు కూడా తాగని కదా. ఉన్న ఒక పూరంకి లగ్గం చేద్దామని అనుకుంటా నేను కూడా అనుకుంటున్నా. ఆడు పని చేయడా పాట చేయడా ఏం చేయాలి? బావా నువ్వు లగ్గం చేయి సెట్ అవుతాడు బావా, నువ్వు లగ్గం చేయి. సరేనే బావా మరి ఎక్కడ ఉంటే చూడు పిల్ల చేద్దాం మరి. ఏమోనే అన్న పోరడు చెప్తే అస్సలు ఇంటలేడు. వాళ్ళు లగ్గం చేస్తారన్న దారికొస్తాడేమో చూడు మరి చేద్దాం. నాకు తెలిసిన మనిషి ఉన్నాడు సంబంధాలు చూసి పోయింది నేను చెప్తా బావా సంబంధాల మనిషి. సరే సరే అన్న. సరే బావా కూడా మర్చిపోకే చేద్దాం. బావా నువ్వు సంబంధం చూసి చెప్తా బావా నీకు. అరే మన బస్ స్టాండ్ కాడ చూసిన అమ్మాయి ఏడుంటుందిరా? మన పక్కగానే ఉంటుంది మావా. సరే కానీ ఇప్పుడు ఆ అమ్మాయిని కలుసుడు ఎట్లరా? ఐడియా మామ ఐడియా. ఏం ఐడియారా? చెప్పు. అరే మామ ఆ వాడకట్టుకి బట్టలు అమ్ముకునేటోన్లాగా పో. నువ్వు బట్టలు అమ్ముకుని లెక్క పోయినావు అనుకో వాళ్ళన్న నిన్ను బట్టలు కూడా తీసి కొడతాడరా. మరి ఎట్లారా? ఓ పని చేయరా, సిక్కేంటికలకు గిన్నెలు గిలాసాలు అమ్ముకునేటోళ్ళు లెక్క పో. ఏం ఐడియా ఇచ్చినవురా? సరేరా నువ్వు చెప్పినట్టే చేస్తా. రేపటి నుంచి అదే పనులు ఉంటా. పోదాం పరా. అబ్బా అన్నయ్య నన్ను తయారు కూడా కానియవా? అయిపోయింది. కాలేజ్ అయిపోయినాక తొందరరా ఇంటికి. సరేనా? ఎటేలాగు ఎటు పోయిండు? వస్తా అన్నాడు వీడు ఇంకా రాట్లే. నేను వచ్చి గింతసేపు అవుతుంది. మొద్దు ముఖం అనుకో టైం ఉండదు పాడుండదు. మాట్లాడినవా అంటే మాట్లాడతాడు. చిచి ఎంతసేపు అయినా వచ్చి బాసేపు అయినా? ఓ మొద్దు మొక్క పోడా ఎంతసేపు అవుతుంది నేను ఈడ నిలబడబట్టి వాళ్ళు వీళ్ళు చూస్తాళ్ళు. నీకు టైం ఉండదు పాడుండదు. మళ్ళీ ఊపుకుంటూ వచ్చి బాగా సేపు అవుతుందా అంటానవా? అయ్యో ఆగరా, అది ఎంతసేపు వెయిట్ చేసినావు? ఇదంతా మా దోస్తు గాని వల్ల అయింది లేటు. అబ్బా మీ దోస్తుగాండ్రు లేకపోతే బాగా ప్రేమించేటోనివి కదా. అరే ఇట్లా కాదే. మా అన్న దోస్తులు ఎవరన్నా చూస్తే మా అన్నకు చెప్తారు. ఇక ఏమన్నా ఉందా? నన్ను ఇంటికి కూడా రానియాడు. సరే గట్టి పోదాంపా. అరే ఇట్లా ఎన్ని రోజులు రా మనం సాటుకు భయంగా కలుసుకున్నాడు. భయం ఎందుకే? అన్నయ్యకు తెలిస్తే మన ఇద్దరికి లగ్గం చేస్తాడు. చేస్తాడు లగ్గం కాదు మన ఇద్దరం దొరికితే చేసేది.
ఇద్దరిని చీరి ఆ దండానికి ఆరెత్తాడు. మీ అన్న అంత తోపానే? తోపు కాకపోతే అయినా అరే బక్కోడా, నువ్వు ప్రేమించేది ఎవరినో తెలుసా? దాసగాని చెల్లెల్ని. దాసిగాడా? రాడేవాడే? మా అన్నని పట్టుకొని వాడేవాడంటవా? మళ్ళీ లేకపోతే సారీ సారీ సారీనే. ఏం సారీ? సారీ సారీ సారీనే. బాగానే చెప్తావు. టైం బాగా లేట్ అవుతుంది, నేను వెళ్తా. అబ్బా ఇంకొంసేపు ఉండొచ్చు కదనే బంగారం, ఇంకోసేపు ఉండొచ్చు కదనే. ఏ లేట్ అవుతుంది ఇప్పటికే నీకు. ఉండే బంగారం ఇంకొంసేపు ఉండొచ్చు కదనే. అబ్బా మళ్ళీ రేపు కలిసేదే కదరా, ఇప్పటికే లేట్ అయింది. బాయ్ 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 బాయ్. అయ్యి బంగారం. బాయ్ బంగారం. తమ్ముడు అంత బాగేనా? నమస్తే అన్న. నమస్తే అన్న, మంచిగా ఇంత మంచిగా కాలేజీకి పోతాయి తమ్ముడు? పోతున్నా అన్న. పోతారా? పనులు ఉంటాయి కదా మనకు, అగ్రికల్చర్ పనులు, వ్యవసాయం పనులు అవి ఉంటాయి కాబట్టి మనకు తీర్తలేదు. చేస్తున్నా వ్యవసాయం? ఓకే అన్న, చేస్తున్నాను. కాలేజీ డైలీ వెళ్తున్నావా? డైలీ అంటే ఎప్పుడైనా మంత్లీకి ఒక 2-3 డేస్ కొద్దిగా ఇబ్బంది అయితే వెళ్తుంది. సరే సార్. అన్న నీకు ఒక ముచ్చట చెప్పాను నేను. సరే చెప్పు. నువ్వేమనుకుంటే ముచ్చట చెప్తానా? ఏమనుకుంటామ్మా చెప్పురా. ఆ కళ్యాణ్ లేడా అన్న, మీ చెల్లెతో మొన్న కనబడ్డాడు అన్న. ఎవరాడు? అదే అన్న, రామన్న కొడుకు. రామన్న కొడుకా? ఏం మాట్లాడుతున్నారా? నా చెల్లాసంటిది కాదు. నా నిజమా అన్న? ఇదిగో ఫోటో కూడా ఉంది, ఇదిగో ఫోటో చూడు. ఇదిగో అన్న చూడన్నా, చూడు. నేనే నమ్మలేదన్నా. ఇది ఎక్కడ ఉంటారా అన్న? అలా ఫ్రెండ్స్తో పొద్దున ఉన్నాడన్నా, శేఖరన్న హోటల్ దగ్గర ఉన్నాడన్నా. తీసుకో. ముద్ద అన్ని పెళ్ళైన తర్వాతకే. ఏం కాదు. చెప్పు ఏమైందే? దిగు, దిగు. ఎండకు అద్దంటే వినకపోతుంది, నెత్తికి బట్ట కట్టుకుంటే కట్టుకోకపోతుంది. నీళ్ళు అవుతుంది. దిగు, కూర్చోడా. నెత్తికి టవల్ కట్టుకోయా అంటే కట్టుకోపోతుంది. ఇవ్వటం నీళ్ళు ఆకుని ఆగమవుతుంది. ఎందుకన్నా వచ్చిన ఆగమవుతుంది. నీళ్ళు బట్టలు కట్టుకోమంటేనే సత కాదు, నెత్తికి నీళ్ళు తాగాలి, ఎండకు ఉండాలి. ఏమయ్యా అది మన కళ్యాణ్, మన కళ్యాణ్ గాడు ఎన్నాడు? అరే కళ్యాణ్, ఏంటి నువ్వు చేసిన పని? ఏంటి అది? అమ్మాయి ఉంది, తర్వాత మాట్లాడదు. ఏంటి కళ్యాణ్ ఇది? ఎవరి అమ్మాయి? మాట్లాడవేంద్ర అడుగుతుంటే?
నోరు లేదా? కళ్యాణ్ ఏంద్రా ఇది? ఎవరా అమ్మాయి? నువ్వు ఎంత మంచోడు అనుకున్నావు, తప్పుడేమైందిరా? అమ్మ అది ఈ అమ్మాయి అది కాదమ్మా. ఏది కాదురా, నువ్వు ఇంటికి రా ముందు, నీ సంగతి చెప్తా. అవునే సంధ్య, ఇప్పుడు ఎట్లానే మన ఇంట్లో తెలిసిపోయింది. నువ్వే గట్లంటే మరి నేను ఎట్లా చెప్పు? అయినా ఏదో ఒకరోజు తెలవాల్సిందే కదా, తెలిస్తే తెలిసింది తి, ఏదో ఒకటి అవుతుంది. సరేనా? ఏమోనే, నాకు బాగా భయం అవుతుంది. మా నాన్న బాగా కోపస్తుడు, ఇంటికైనా ఏం చెప్తాడు ఏమోనే, బాగా భయం అవుతుంది నాకు. అంటే మీ నాన్న బాగా భయపెడతాడు, కొడతాడా అని ఇప్పుడు నన్ను వదిలేద్దాం అనుకుంటానవా ఏంది? అట్లా కాదే. మరి తిరిగిన రోజులు తిరిగినావు, ఎక్కడెక్కడో తిరిగినాం, ఎన్నటికైనా కూడా మన ప్రేమ విషయం మీ ఇంట్లో మా ఇంట్లో తెలవాల్సిందే కదా. ఇప్పుడెందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఆ రోజు అంటివి కదా మీ అన్నకు తెలిస్తే ఏమవుతుంది, మన పెళ్లి చేస్తుందని. ఇప్పుడు మీ వాళ్ళకి తెలిసినా కూడా గంతే, ఏమవుతుంది? కళ్యాణ్ ఏంటి ఏం మాట్లాడవేంది? అంటే వదిలేద్దాం అనుకుంటానవా? చెప్పు. అది కాదే బంగారు, నువ్వంటే నాకు ఎంత ప్రేమ తెలియదా నీకు? నేను ఇన్ని మాట్లాడినా కూడా ఒక్క మాట మాట్లాడట్లేవు. అసలు ఏంది కళ్యాణ్, వదిలేద్దాం అనుకుంటానవా? అంటే నీది ప్రేమ కాదు, తిరిగిన రోజులు తిరిగి నన్ను వాడుకొని వదిలేస్తానని చెప్తానవా? అది కాదే. మరి ఏంటిది అది కాదు? నువ్వంటే నాకు మస్తు ఇష్టమే, నిన్ను వదిలేస్తానా? నువ్వు లేకుండా నేను బతకలేనే. నీ కళ్ళకు నేను పిచ్చిదాని లెక్క కనబడతాను కదా, అర్థమవుతుంది. ఇక్కడ ఇంతగానో వరుతా అంటే నువ్వేదో ఆలోచించుకుంటుంటాను. అసలు నీ ఉద్దేశం ఏంది? ఏంటిది అది కాదు? కళ్యాణ్ ఎంత చెప్పినా కూడా నీకు నా బాధ అర్థం కావట్లేదా? నువ్వంటే నాకు ఇష్టం కళ్యాణ్, నాకు నువ్వు కావాలి. మాట్లాడు కళ్యాణ్, చెప్పు. ఏడవకి, ఇట్లా నేసి నేను ఒప్పిస్తా, నువ్వు లేకుండా నేను బతకలేనే. ఒప్పిస్తా, ఇంట్లో ఇట్లా నేసి ఒప్పిస్తా, నాన్న అమ్మని ఒప్పిస్తానే. ఏడవకు బంగారం, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. మా అమ్మకి చెప్తా, మా అమ్మ ఎట్లా నేసి మా నాన్న ఒప్పిస్తుంది. తప్పకుండా నిన్నే పెళ్లి చేసుకుంటా, నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. సరేనా? కళ్యాణ్ నువ్వు లేకుండా మాత్రం నేను బ్రతకలేను కళ్యాణ్. సరే, నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటా. ఏడవకు. దిగు సంగతి రాని, ఇంట్లోకి రాని, రాని ఇంట్లోకి రాని, అటు రాని వచ్చిన వాళ్ళ సంగతి సంగతి వచ్చిన వాళ్ళే ఇప్పుడు కదా రాని, రాని ఆ సంగతి ఎంతో రాని. వాడు ఎవరో ఒకటి కావాలి, వాడు రాని ఇంట్లోకి రాని. ఆగం చేసినావు, గౌరవం చేసినావు నువ్వు. నేను చెప్పేది అయ్యా, చేతికి వచ్చిన పిల్లగాడిని ఏమంటావు చెప్పు? ఏమన్నాడు? ఇజ్జత్ కా సవాల్. ఆకుండా తప్పే, ఇంకా పిల్ల ముగిటి ఏమంటావు చెప్పు? ఎవరో ఎందుకు తెలియదు రాని, ఇప్పుడు రాని వచ్చిన వాళ్ళ పిల్ల తెలుస్తుంది, తల్లి దోస్తా అని చెప్తుండు కదా. దోస్తా ఏంటి? దోస్తు వాళ్ళని ఎవరు అంటారా? రాని రాని. ఏమో ఇంట్లోకి నువ్వు ఏమంటే కావాలి అంటే నువ్వేమంటే ఇది నీ గౌరవమే. కొట్టుడు పరిష్కారమా? జరిగే నువ్వు జరుగు, నువ్వేమంటారా ఇది అంతా? అన్నిటికీ కొట్టుడే పరిష్కారమా? నీ బిడ్డ నువ్వు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? మరి చేసే పనులు అసలు నువ్వు చేస్తుంది అంతా. అసలు కాలం మర్చలేదు. ఎందుకు ఆలోచిస్తా? నీకు తెలియలేదా? నీకు తెలియదు ఏం చేసిన ఇంట్లో నువ్వు నాన్న అనాలి. నువ్వు మీ సంగతి నువ్వు ఏమంటే ఇదంతా ఇల్లు అంతా నాశనం. నువ్వు నాకా నువ్వు నాకు
నాకన్నా వచ్చే కొడుకు. పుడితే నువ్వే పని చేసింది నువ్వేనే. కావాలని చేసినావు కూర్చో ఫస్ట్. అరే కళ్యాణ్ ఏదో ఇదంతా నేను ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు మీ బాబు నేనే సమాధానం చెప్పాలి. చెప్పు ఆ పిల్లలు జరి ఇప్పుడన్నా ఎప్పుడా నీకు అన్నం పెడతా. అమ్మ ఆ అమ్మాయి అంటే నాకు బాగా ఇష్టమే. బగ్గ రోజుల నుంచి ప్రేమించుకుంటున్నామే. చూసినావే ఇంతకు ముందు స్నేహితుడు ఫ్రెండ్ అన్నాడు, ఇప్పుడు ఫ్రెండ్ గా చేసుకుంటా అంటుండు. ఉండయ్యా నలుగురింటి ఇచ్చేది పోతుంది. ఇచ్చేది పోతుంది ఏడాగుతుంది. ఏంది కళ్యాణ్ నా ఆశలన్నీ నీ మీద పెట్టుకున్నా. ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేనమ్మా. ఏమయ్యా ఏం చేయాలి ఏం చేయాలి అయ్యా అంటున్నావు. పైసలు ఇచ్చి కూడా వెళ్ళినావా? అప్పుడు చదువుతుండే నా కొడుకు చదువుతుండే ఏం చదివేయండు ఇదేనా చదువు? ఆ అమ్మాయి లేకపోతే బతకలేనంటుండయ్యా. పొమ్మను ఏం మాట్లాడుతున్నావయ్యా? నేనేం చేయాలి? నేను ఎట్లా ఉండాలి? వాళ్ళు ఏంది ఎట్లా రా కళ్యాణ్? నువ్వు చూస్తే ఇట్లా మీ నాన్ననేమో ఇంటలేడు. ఆ అమ్మాయి అంటే నాకు బాగా ఇష్టమే. అమ్మాయి లేకుండా నేను బతకలేనమ్మా. అలాంటి ఇట్టారు వాటి ఇంట్లో కావాలి నువ్వు నేను అవసరం లేదు. ఈ కథలు వాడు చేసే కథలు నీదే లేదే. వీళ్ళు ఏమో అనుకుంటారు అవ్వ కొడుకులు ఇద్దరు కలిసి నా ఇజ్జత్ ఇష్టాలు పుట్టిరు ఏమనుకుంటారు పెట్టుకుంటారు. ఏదో బా ఏమైంది ఎప్పుడు లేంది లొల్లేంది మొత్తం ఏమనుకుంటున్నావు? నీకేం తెలుసు కథ? ఇంట్లో ఏం జరుగుతుంది విన్నావా? ఇప్పుడు ఏడుతుంది అంత అయినోలే. అడుగుతాని నలమ్మకోదాన్ని చెప్తుంది. నువ్వు జర మెల్లగా మాట్లాడయ్యా. తెలియనోడు కూడా తెలిసి స్టార్ట్ చేస్తాను. ఎలాగుంటే తెలిసేదేనా తీయరా? నేను చెప్పింది ఏముంది అన్నా? ఏం చెప్పమంటే నా బాధ. కొడుకుని చూడన్నా మొగుడిని చూడన్నా. ఏడకమ్మా ఇగో మామ పెళ్ళంటి చేసుకుంటే అమ్మాయిని వేసుకుంటా, లేకుంటే నేను చచ్చిపోతా. మీరేమన్నా వేసుకోరు. కళ్యాణ్ నా మాటిండ్రా. ఊకుంటే సరే ఎందుకు బాధపడతావు? నేను పిల్లని మెప్పిస్తుంది నేను ఒప్పిస్తా నేను. సరేనా? సరే అన్న. ఎట్లా నేర్చుకుని మనసు నువ్వే మారవాలి. సరే నువ్వు బాధపడకు. సంధ్య అన్నయ్య సంధ్య ఎవరు ఎవరన్నయ్య? ఎవడో కళ్యాణ్ గారు ఎవరు అన్నయ్య చెప్పు. వాడు జస్ట్ నా ఫ్రెండే అన్నయ్య. ఫ్రెండ్ అయితేనే పార్కులో పోటీ సినిమా పని తిరుగుతావా? అన్నయ్య ఏందిరా చేతికి వచ్చిన ఆడపిల్లని గిట్లేనా కొట్టుడు? అసలు ఏంది? ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి కానీ గిట్లే నాన్న కొట్టుడు. దీన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాను. అయ్యవ్వ లేకున్నా దీన్ని ఎంత మంచిగా పెంచుతున్నా తెలుసా? కష్టం చేసుకుంటా ఎండనగా వానగా కష్టపడుకుంటా పెంచుతున్నా దీన్ని. ఇది చేసే పని ఇదేనా? చెప్పు, ఇదేం చేసింది అడుగు ఒకసారి. అరే ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, రక్షణ మాట్లాడుకోవాలి. అది ఏం చేస్తుందో అడుగు నువ్వు ఫస్ట్. ఏం చేసినా ఎవడు కొట్టుడు తప్పు. ఎవడు కళ్యాణ్ ఎవడు తప్పు. ఆడు కావాలి ఇప్పుడు. ఆడెవడు? సరే కూర్చొని మాట్లాడుకుందాం, వాడు కూడా తెలుసుకుందాం. ఒక్కసారి తిరిగినావు అనుకో పని ఎంపడా చీరి బొందా పెడతా సక్క కాలేజీకో. ఎగుతున్నావు
కళ్యాణ్ ఎడున్నావు? ఇగో నీ దారి మధ్యలోనే ఉన్నా కళ్యాణ్. నేను నిన్నే నమ్మి బయలుదేరినా. ప్రాణం లెక్క కాపాడిన మా అన్నయ్య మాటను తీసేసి మా అన్నయ్య పరువుని మంటలో కలిపి నిన్ను నమ్మి నీకోసం బయలుదేరినా. ఇగో దారి మధ్యలోనే ఉన్నా. సరే వచ్చేసి. హలో హలో కళ్యాణ్ ఎక్కడున్నావు? తొందరగా రా. అమ్మా అమ్మా ఉన్నవాయే? ఎంత పని చేసినవురా? అసలు మీ నాన్న ఇంట్లో ఉన్నాడు. ఏమైంది ఏమైంది? గౌరీ కొడుకు ఏం చేసినావు? ఎంత పని చేసినావు? ఏం చేసేది? అయిపోయింది. ఏం చేస్తావు? ఏం బావా ఇదే పద్ధతి బావా? అబ్బాయి చెప్పిండో లేదు ఏదో ఒక చీడి కదా. సరే ఎందుకు బావా కోపానికి వస్తావు? ప్రేమ పెళ్ళి ఈ రోజులు కామన్ అవుతుంది. బాధపడకు. ఆ కొడుకు కోడలు మంచిగా ఉంటాయి అయిపోయి నీకు ఎందుకు? లేదు బావా లేదు. అది నాకు నా సంఘంలో విలువ పోతుంది. విలువ పోతుంది. నా విలువ ఎంత నీకేం తెలుసు? ఈ రోజులలో మతం ఏంది? బాధపడకు. పిల్లలు ఇంట్లో తీసుకోరండి.